దేవుని నామానికి వందనాలండి. ఆత్మీయ తల్లిదండ్రులకి నా హృదయపూర్వక వందనాలండి. కూడి ఉన్న సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు మీనాక్షి అండి. మేము ఇక్కడ నున్న గ్రామంలోనే ఉంటున్నాము. మేము ఈ సన్నిధికి వచ్చిన తర్వాత చాలా గొప్ప కార్యాలు పొందుకున్నామండి. చాలా అంటే మా జీవితంలో నిజంగా చాలా గొప్ప కార్యాలు పొందుకున్నామండి. ఈ సన్నిధికి వచ్చిన కొత్తలో మా నాన్నగారికి యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అయినప్పుడు మాకు అంటూ ఎవరూ లేరండి. ఈ ఊర్లో కూడా ఇక్కడ ఈ దగ్గర ప్రాంతాల్లో ఎవరూ లేరండి. మాకు తెలిసిందల్లా ఈ ఆత్మీయ తల్లిదండ్రులేనండి. ఆపద వచ్చినప్పుడు ఆత్మీయ తల్లిదండ్రులకి చెప్పినప్పుడు మా కొరకు హాస్పిటల్ దగ్గరికి వచ్చి మా కొరకు మొరపెట్టి ప్రార్థించి మేమున్నామమ్మా, మీకు సంఘం ఉందని ఆదరించారండి. అంత గొప్పగా ఆదరించేవారు ఎవరు లేరండి. మాకు చెప్పుకోవడానికైతే ఉన్నారు కానీ, చుట్టాలు ఉన్నారు కానీ ఆదరించే వాళ్ళు ఎవరు లేరండి. ఆ క్షణం నుంచి మేము సన్నిధికి నడుస్తూ ఉన్నామండి. సన్నిధి మీద ఆధారపడుతూ ఉన్నామండి. అలా నడుస్తున్న సమయంలో మా నాన్న నడవలేని స్థితి అండి. మా నాన్న కాలు తీసేశారు. ఆ సమయంలో మా నాన్న చాలా దుఃఖపడేవాడు. నాకు కాలిపోయింది, మా బిడ్డల్ని మేము ఎలా పోషించుకోవాలని బాధపడుతున్న సమయంలో దేవుడు అనుకోని రీతిలో మా నాన్న కాలు వేయించుకోవడానికి సహాయం చేశాడు. ఆయన తర్వాత ఆటో కొనుక్కుని కుటుంబాన్ని పోషించే విధంగా కూడా దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడండి. ఆయన మంచం మీద నుంచి నేను లెగనేమో అని దుఃఖపడుతున్న సమయంలో కుటుంబాన్ని కూర్చోబెట్టి ఒక్కడే పోషించే రీతిగా దేవుడు ఆశీర్వదించాడండి. అదేవిధంగా మా నాన్న ఆటో తోలి మమ్మల్ని నడిపించి నా వివాహం కూడా చేశాడండి. నేను నడవలేను అనుకున్న స్థితి నుండి దేవుడు కుటుంబాన్ని పోషించే స్థితి వరకు తీసుకొచ్చాడండి. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదండి. ఆ రోజు దేవుడు నిలబెట్టకపోతే మేము ఈరోజు మృతుల సంఖ్యలో ఉండేవాళ్ళమండి. అదేవిధంగా కరోనా సమయం అప్పుడు కూడా మా నాన్నకి ఇంకా కాలు వేయించుకోలేదండి. కరోనా వచ్చినప్పటికీ మా నాన్నకి 1 year అయిందండి యాక్సిడెంట్ అయ్యి. అప్పుడు ఇంకా కాలు కూడా ఇంకా తగ్గలేదు. ఆ సమయంలో అందరికీ హాలిడేస్ ఇచ్చేశారు. నేను వికాస్లో చేసేదాన్ని. వికాస్ వాళ్ళకు కూడా హాలిడేస్ ఇచ్చేశారండి. ఇంకా అందరూ ఇంటి దగ్గరే ఉంటున్నాం. మా అమ్మ మా నాన్నని చూసుకుంటూ ఉండేది. నేను సెలవులు ఇవ్వడం వల్ల ఇంట్లో ఉన్నాను. మా అన్నయ్య కూడా ఏ జాబ్ చేసేవాడు కాదు. మాకు ఎటు నుంచి ఇన్కమ్ రావడానికి లేదండి. వేరే అవకాశం లేదు. మార్గములన్నీ మూసివేయబడ్డాయండి. ఎటు నుంచి వచ్చినా మేము రెంట్ కట్టాలి, రూమ్ రెంట్ కట్టాలి. తినడానికి లేదు, రూమ్ రెంట్ కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి. తినడానికైతే మేము భరించగలం, రూమ్ రెంట్ వాళ్ళు అయితే ఆగరు. కానీ ఆ పరిస్థితిని దేవుడు అర్థం చేసుకుని మాకు ఒక దారి మూసేసినా కానీ దేవుడు మాకు అనేక మార్గాలు తెరిచాడండి. ఆ సమయంలో ఆత్మీయ తల్లిదండ్రులు మమ్మల్ని ఆదరించారండి. రూమ్ రెంట్ కానీ, కరెంటు బిల్లులు కానీ, ఆఖరికి మేము తినే ఆహారాన్ని కూడా వాళ్ళే మాకు పంపించారండి. ఆ స్థితిలో మేము ఇక్కడ ఉండకుండా మేము మా దారిలో మేము ఉన్నట్లయితే మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరు ఉండరండి. కరోనా సమయంలో మేమందరం ఇక్కడే ఉన్నా కానీ ఏం తిన్నారు, ఏం తాగారని రక్త సంబంధికులు కూడా ఫోన్ చేసి ఈరోజు అడగలేదండి. ప్రతిదినము మా ఆత్మీయ తల్లిదండ్రులు మాకు ఫోన్ చేసి ఎలా ఉన్నారమ్మా, తిన్నారా, రూమ్ రెంట్ కట్టారా అని సొంత బిడ్డల్ని అంటే తల్లి ఎలా ఆదరిస్తుందో అంతకన్నా ఎక్కువగా ఆదరించారండి మమ్మల్ని. మా నాన్న కాలు వేయించుకుని ఆటో తోలుతున్న సమయంలో నాకు మ్యారేజ్ చూశాడండి. అంటే మ్యాచెస్ చూస్తున్నాడు. నేను ఏ స్థితిలో ఎలా ఉంటానో నాకు తెలియదు. నా బిడ్డకి మ్యారేజ్ చేస్తే నా బాధ్యత అయిపోద్ది. అందరి సంతోషాన్ని చూశాను, నా బిడ్డ సంతోషాన్ని కూడా చూడాలని మా నాన్న ఎంతో దుఃఖపడి ఎన్నో సంబంధాలు చూశాడండి. కానీ ఆ సంబంధాలు వచ్చి కూడా చాలా రిజెక్ట్ అయిపోయాయండి. ప్రతిదీ రిజెక్ట్ అయిపోయినప్పుడల్లా నేను కృంగిపోతూ ఉండేదాన్ని. ఏంటయ్యా నాకు ఈ స్థితి, నేను ఎందుకు ఇలా తోసివేయబడుతున్నాను, అందరూ నన్ను ఎందుకు ఇలా వెలివేయబడుతున్నారని ప్రతిదినం దుఃఖపడుతూ అమ్మగారికి ఫోన్ చేసేదానండి. అమ్మగారు ఎప్పుడు ఒకే మాట చెప్పారు, ఎప్పుడైనా సరే మనం తీసివేయబడ్డామంటే మనల్ని దేవుడు మహిమపరుస్తాడమ్మా, నువ్వు బాధపడొద్దని అనేవాళ్ళు. అప్పటి నుంచి కరోనా సమయం కాడ నుంచి కూడా రోజు నైటు
1 అవర్ ప్రేయర్ జరుగుతుందండి ఇక్కడ. ఆ ప్రేయర్ విషయంలో కూడా నేను ప్రతిదినము వచ్చేదాన్నండి. వచ్చేటప్పుడు ఆత్మీయ తండ్రి గారు నన్ను ఒకసారి గద్దించారు. అమ్మ, నువ్వు బాధపడొద్దు, నిన్ను దేవుడు మహిమపరుస్తాడు, దేవుడు నిన్ను ఈ సన్నిధిలో నిలబెట్టుకుంటాడమ్మా, నువ్వు ఏ రోజు దుఃఖపడొద్దు, నీకు వివాహం జరగకపోతే ఈ సన్నిధిలోనే పరిచర్య చేసుకుంటూ ఉందుగానమ్మా, ఎందుకమ్మా నువ్వు బాధపడుతూ అని నన్ను ఆదరించారు ఆత్మీయ తండ్రి గారు. ఆ దినమే నేను అనుకున్నాను, నన్ను ఇలా ఆదరించి ఈ సన్నిధిలో ఉండమ్మా, నువ్వు ఇక్కడ చేసుకొని నిన్నెవరు వెళ్ళమన్నారని ఆదరించేవారు ఎవరు లేరు. ఒక విధంగా చుట్టాలు బంధువులు ఎలా అంటే, మనం దుఃఖపడుతుంటే సంతోషపడే వాళ్ళు ఉన్నారు, మనం సంతోషపడుతుంటే ఏడ్చే వాళ్ళు ఉన్నారు. కానీ మా ఆత్మీయ తల్లిదండ్రులు మాత్రం మేము దుఃఖపడుతున్నప్పుడు వారు ప్రతిదినము మా కొరకు ప్రార్థించేవాళ్ళండి. మేము కృంగిపోతున్న ప్రతి సమయంలో మేము ఉన్నామమ్మా, మీరు ఎందుకు బాధపడుతున్నారని ఆదరించారండి. అదే సమయంలో నాకు వివాహ విషయంలో చాలా సంబంధాలు వచ్చి ఆగిపోయినప్పుడు, ఒక సంబంధం అయితే ఎంగేజ్మెంట్ పెట్టుకుని కూడా ఆగిపోయిందండి, రిజెక్ట్ చేశారు. సో అది ఎందుకు రిజెక్ట్ చేశారు అని మేము చాలా బాధపడ్డామండి. అక్కడే బాధపడుతూ దుఃఖపడుతున్న సమయంలో ఆత్మీయ తల్లిదండ్రులు ఒకసారి ఫోన్ చేసి, అమ్మ మీరు అక్కడే ఉండి బాధపడొద్దమ్మా, మీరు ఎందుకు బాధపడుతున్నారు, మీరు ఇంటికి వచ్చేసేయండి, మీ ఊర్లో ఉండొద్దు, మీకు శోధన వచ్చింది, వద్దమ్మ ఇక్కడికి వచ్చేసేయండి అని ఫోన్ చేయంగానే మేము ఇక్కడికి వచ్చేసామండి. వచ్చిన రోజు నైటే పౌర్ణమి నైట్ ఆరాధన అండి. ఆ రోజు ఆత్మీయ తండ్రి వాక్యము చెబుతుండగా నేను ఒక్కటే గ్రహించానండి. ఆ రోజు వాక్యంలో దేవుడు నాతోనే సూటిగా మాట్లాడానండి. నువ్వు ఎక్కడైతే తలదించుతావో వారి మధ్యలోనే నిన్ను దేవుడు నిలబెడతాడు, వారి మధ్యలో భోజనాన్ని సిద్ధపరుస్తాడని నేను వాక్యం ద్వారా నిన్ను మాట విన్నానండి. ఆ మాట ఆ రోజు నన్ను ఎంతగానో ఓదార్చిందండి. ఆ వాక్యము పట్టుకుని నేను ముందుకెళ్ళానండి. ఆ వాక్యములో ఆత్మీయ తండ్రి చెప్పింది నా కోసమే. ఆ దినము ఏ రోజు జరుగుతుందో ఆ కార్యాన్ని నేను ఎప్పుడు పొందుకోవాలని ఎంతో ఆశతో ఎదురు చూశానండి. ఆ క్షణంలో వీళ్ళ ఊరు కూడా అదే ఊరండి. ఆ సమయం రిజెక్ట్ అయిన తర్వాత వీళ్ళు సంబంధానికి వచ్చారు. వచ్చిన తర్వాత మేము చెప్పాము, ఇట్లా మీ ఊర్లోనే ఒక సంబంధం ఇలా ఆగిపోయింది, వాళ్ళు మమ్మల్ని రిజెక్ట్ చేశారు అని చెప్పాము. చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఎందుకు మరి మమ్మల్ని ఓకే చేసుకున్నారో మాకు తెలియదండి. వాళ్ళ గురించి తెలుసో లేదో మాకైతే తెలీదు, దేవుడే సిద్ధపరిచాడని మేము అనుకున్నాము. ఆ టైంలో మాకు తెలుసమ్మా రిజెక్ట్ అయిందని కూడా మాకు తెలుసు, మేము ఈ సంబంధాన్నే చేసుకుంటామని వీళ్ళు ముందుకు వచ్చారండి. అనుకోని రీతిలో ఆత్మీయ తల్లిదండ్రులు కూడా మా దగ్గరికి అంత దూరం వస్తారని నేను ఆలోచించలేదండి. నేను ఎంతగానో ఆశపడ్డాను నా తల్లిదండ్రుల మధ్యలో ఉన్న వివాహం జరిగించాలని. కానీ దేవుడు అనుకున్న రీతిలో మా వివాహానికి ఎంతో ప్రయాసపడి ఆత్మీయ తల్లిదండ్రులు సంఘ సభ్యులు కూడా చాలామంది వచ్చారండి. చాలా సంతోషపడ్డామండి. అనుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా నేను కన్సీవ్ అయ్యానండి. లాస్ట్ ఇయర్ జనవరి నెలలో. ఆ టైంలో కూడా నేను అమ్మగారికి చెబుతూ ఉండేదాన్ని, అమ్మ నేను ఈ గ్రామంలోనే ఉంటానమ్మా, నేను వేరే ఊరు వెళ్ళనమ్మా, నేను వేరే ఊరు వెళ్ళిపోతే నీకు ఈ సన్నిధికి దూరం అవుతానేమో అమ్మ అనేదాన్ని. అత్తయ్య గారు వాళ్ళు అమ్మగారు వాళ్ళు కూడా ఇక్కడ వద్దమ్మా, అందరూ ఇక్కడే ఉంటే మనస్పర్ధలు వస్తాయి, వేరే గ్రామంలో ఉండండి అమ్మా అనేవాళ్ళు. నాకు ఈ సన్నిధిని విడిచి వెళ్ళాలంటే ఎంతో బాధగా అనిపించేది. దూరం అయితే, ఈ ఊరు దూరం అయితే సన్నిధికి దూరం అవుతానేమో అనిపించేది. తర్వాత అమ్మగారితో మాట్లాడాను, అయ్యగారితో చెప్పాను, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, మీ నన్ను ఈ గ్రామంలోనే ఇల్లు తీసుకుని ఉండమ్మా, వేరే ఊరు ఎక్కడికి వెళ్ళొద్దని అయ్యగారు నన్ను గద్దించారు. తర్వాత అమ్మగారు వాళ్ళు కూడా అమ్మ వాళ్ళతో మాట్లాడారు. దేవుని కృపను బట్టి నేను ఈ గ్రామంలో ఉంటూ సన్నిధికి రావడానికి దేవుడు నాకు గొప్ప కార్యాన్ని జరిగించాడు. అదేవిధంగా నా భర్త కూడా ఇంట్లో ఉండి జాబ్ చేసుకోవడానికి కూడా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఇంటి దగ్గరే ఉండి తను వర్క్ చేసుకుంటున్నాడు. అదే టైంలో నేను కన్సీవ్ అయిన తర్వాత కూడా ఎంతో బలహీనంగా ఉండేదాన్ని. నేను కన్సీవ్ అయిన మొదటి క్షణం నుండి డెలివరీ అయ్యేంత వరకు కూడా ఎంతో బాధపడ్డానండి. అప్పటి నుంచి వామిటింగ్స్ అవ్వడం, బలహీనమైపోవడం, నేను అసలు ఏ రోజు కూడా నేను ఖాళీగా కూర్చునేదాన్ని కాదండి. తినడం పడుకోవడమే, అంత బలహీనంగా ఉండేదాన్నండి. నా పని నేను చేసుకోవడానికి కూడా నాలో శక్తి ఉండేది కాదండి.
ఆత్మీయ తల్లి గారు నన్ను గద్దించారు. ఏంటమ్మా నువ్వు ఇలా అయిపోతున్నావు, గర్భంతో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలమ్మా, నువ్వు మరీ దిగజారిపోతున్నావేంటమ్మా, మరీ సన్నగా అయిపోతున్నావేంటమ్మా, అసలు నువ్వు ప్రెగ్నెంట్వేనా అని అడిగారు. నా స్థితి ఏంటో నాకు తెలియట్లేదండి. ఉన్న కొద్దిగా నేను బలహీనరాలు అయిపోతున్నాను, కానీ నాలో శక్తి ఉండట్లేదు. నేనే ఇలా ఉన్నానంటే నా బిడ్డ ఎలా ఉంటుందో అని ప్రతిక్షణం బాధపడుతూ ఉండేదాన్ని. కానీ ఎప్పుడు స్కానింగ్ చేసినా కానీ బేబీ బాగానే ఉందమ్మా, ప్రాబ్లం లేదని చెప్పేవాళ్ళండి. ఆ మాటకి ఒక్కదానికి నేను చాలా సంతోషపడేదానండి. అదే సమయంలో 5వ నెలలో అవయవాలు స్కానింగ్ చేసినప్పుడు వాళ్ళు ఒక మాట చెప్పారండి, ప్లజెంటా కిందకుంది, బేబీ పైకి ఉంది, ఎప్పుడు డెలివరీ అవుతుందో తెలీదు, ఒకవేళ డెలివరీ అయినా కానీ ఆపరేషనే జరుగుతుందని చెప్పారండి. నాకు మామూలుగానే జ్వరం తగిలితేనే ఇంజెక్షన్ చేసుకోవాలంటే చాలా భయం అండి. కానీ అలాంటి టైంలో నేను ఆపరేషన్ అంటే నా స్థితి ఏమైపోద్దా అని, నేను ఆపరేషన్ థియేటర్లో నుంచి బయటకు వస్తానా లేదని నా భయం అండి. ఆ స్కానింగ్ చేయించుకుని రాగానే ఆత్మీయ తండ్రి గారికి ఫోన్ చేస్తే, ఏం కాదమ్మా, వారానికి ఒక ప్రేయర్ ఆయిల్ ఏసు రక్తం బాటిల్ తాగేయి, నీకేం కాదు, నీలో బలహీనత పోతుంది, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఈ ప్లెజెంటా కూడా పైకి వస్తుంది, నీకేం కాదమ్మ, దేవుడు నీకు తోడుగా ఉన్నారని ఆత్మీయ తల్లి గారు ప్రతి వారం నాతో మాట్లాడి నన్ను ధైర్యపరిచేవాళ్ళండి. అదేవిధంగా 9వ నెల వచ్చేసరికి నాకు స్కానింగ్లో నార్మల్గానే ఉందని చెప్పారండి. స్కానింగ్లో నార్మల్గానే ఉంది అని చెప్పిన తర్వాత ఇంకా డెలివరీ టైం దగ్గరకు వస్తున్న సమయంలో చాలా బాధపడ్డానండి. ఇక్కడ వచ్చి ఈ వారం నేను చర్చికి వచ్చాను, బాగానే ఉంది అనుకున్నాను. అనుకోని స్థితిలో నైట్ అంతా పెయిన్స్ వచ్చాయి, కానీ అవి పెయిన్స్ అని నాకు తెలియదండి. ఏదో నడువు నొప్పి వస్తుంది, కడుపులు నొప్పి వస్తుందని బాధపడ్డాను, కానీ అవి నాకు పెయిన్స్ అని తెలీదు. మాకు దగ్గరలో కూడా మా నాన్న లేరు ఇంటి దగ్గర. మా అమ్మకు ఒకదానికి చెప్తే ఇబ్బంది పడతానేమో అనేసి నేను దాచుకుని ఉన్నాను. తెల్లారి పొద్దున్నే 4 గంటలకు మా అమ్మకు చెబితే మా అమ్మ మా వారికి ఫోన్ చేసి అంబులెన్స్ మాట్లాడారండి. మేము అక్కడికి వెళ్ళేసరికి ఉమ్మనీళ్ళు పడిపోయాయండి. ఉమ్మనీళ్ళు పడిపోవడం వల్ల బిడ్డకి చాలా సీరియస్గా ఉంది. మన్ను పోసింది, ఆపరేషన్ చేయాలని మా తల్లిదండ్రులు కూడా చెప్పకుండా వాళ్ళే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి ఆపరేషన్ జరిగించారండి. వాళ్ళ ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళేటప్పుడు నేను ఒక్కటే అనుకున్నానండి, బ్రతికితే నీ సన్నిధిలో సాక్షిగా పలుకుతానయ్యా. నాకు ఇంజెక్షన్ అంటేనే భయం, ఆపరేషన్ అంటే నా స్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదయ్యా. లోపల నుంచి నేను వస్తానో లేనో కూడా నాకు తెలీదు. నా వెళ్ళేటప్పుడు కూడా మా అక్కకు ఒక్కటే మాట చెప్పాను, నేను చచ్చిపోతే నా బిడ్డను చూసుకో అక్క, నీ పిల్లల్ని పెంచుకున్నట్టు నా బిడ్డను కూడా పెంచని చెప్పి వెళ్ళానండి. అంత భయంతో వెళ్ళాను నేను ఆపరేషన్ థియేటర్కి కూడా. వచ్చిన తర్వాత నేను ఆపరేషన్ మంచిగానే జరిగింది, నాకు పాప పుట్టింది అని చెప్పారు. నేను క్షేమంగా బయటకు వచ్చేటప్పటికి కూడా ఆపరేషన్ చేసేటప్పుడు పద్దాక ఏసు రక్తమే చేయం, ఏసు రక్తమే చేయమంటూ ఉంటే ఆపరేషన్ థియేటర్లో అందరూ తిట్టేవాళ్ళు. ఏంటమ్మా నీ గోల్ ఏంటమ్మా, సైలెంట్గా ఉండు, మేము ఆపరేషన్ చేయొద్దా, మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నావు అనేవాళ్ళు. నా ధైర్యం నా ఏసే అనుకుంటూ నేను అట్లానే అనుకుంటూ ఉండేదాన్ని. దేవుని కృప వల్ల నేను క్షేమంగా బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత బిడ్డకి పుట్టిన క్షణం నుంచి కూడా బాధేనండి. అక్కడ పుట్టిన తర్వాత 3వ రోజు ఆత్మీయ తండ్రి గారు హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్కి వచ్చి ప్రార్థించారు, ఏం కాదమ్మా వచ్చేస్తారు, ఏం ప్రాబ్లం ఉండదని ప్రార్థన చేశారు. అయ్యగారు ప్రార్థన చేసిన 2 రోజులు బాగానే ఉంది. తర్వాత 3వ రోజు కాడ నుంచి బిడ్డ పెద్దగా వామిటింగ్స్ చేసుకోవడం, మోషన్కి వెళ్ళకుండా పొట్ట మొత్తం గట్టిగా రాయిలా అయిపోవడం, ఏం చేయాలో అర్థమయ్యేది కాదు, పద్దాక ఏడుస్తూనే ఉండేది. ఆ వార్డులో అందరూ పడుకున్న పిల్ల మాత్రం అస్సలు పడుకునేది కాదు. డాక్టర్కి ప్రతిరోజు చూపించినా కానీ ఏం ప్రాబ్లం లేదమ్మా, అంతా బాగానే ఉంది అనేవాళ్ళు. ఒక మందు కూడా రాసేవాళ్ళు కాదు. కానీ పిల్ల పరిస్థితి చూస్తుంటే మాకు అర్థమయ్యేది కాదు. పెద్దవాళ్ళు వాంతి చేసుకున్నట్టు అట్లా వాంతి చేసేసుకునేది. ఆ పరిస్థితిని నేను తట్టుకోలేక పొద్దున్నే ఎప్పుడు తెల్లారిద్దా నేను ఆత్మీయ తండ్రి గారితో మాట్లాడాలి,
ప్రార్థన చేసుకోవాలని ఆలోచనతోనే పద్దాక టైం చూసుకుంటూ ఉండేదాన్ని. ఆ హాస్పిటల్లో ఉన్న 4 రోజులు కూడా పొద్దున్నే 4 గంటలకి అయ్యగారికి ఫోన్ చేసి, అయ్యా మా పరిస్థితి ఇదయ్యా, ప్రార్థన చేయండి అయ్యా అనేదాన్ని. ఆ సమయంలో ఇక్కడ ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయండి. అయినా కానీ నేను బిడ్డ కోసం నేను ఆత్మీయ తల్లిదండ్రులకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకునేదాన్నండి. ఆత్మీయ తండ్రి గారు, ఏం కాదమ్మా, మీరు క్షేమంగానే వస్తారని, మేము హాస్పిటల్ నుంచి వచ్చేదాకా కూడా మాకు ఫోన్ చేస్తూ ఎలా ఉన్నారని అడిగేవాళ్ళండి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు బాగుందండి. 21 రోజులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి మీరు ప్రార్థనకి రండి అని చెప్పారండి అయ్యగారు. చెప్పిన తర్వాత మేము రాకూడదని నేను ప్రార్థనకి రాలేదండి. తర్వాత వారం కాడ నుంచి బుడ్డమ్మ చాలా విసిగించేస్తుందండి. అంటే చాలా చికాకు చేసుకోవడం, హెల్త్ పరంగా అయితే ఏం ప్రాబ్లం లేదు, మామూలుగా అయితే పద్దాక చికాకు చేసుకోవడం, ఏడవడం, ఉలిక్కి పడడం, పద్దాక ఇలా ఏడుస్తూనే చేతుల మీద అస్సలు ఆగేది కాదండి. పద్దాక ఆత్మీయ గారికి తండ్రి గారికి ఫోన్ చేసి ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు ఆత్మీయ తండ్రి గారు ప్రార్థించి ఒక్కటే చెప్పారండి నాతో, నా ప్రార్థన కాదమ్మా, మీ ప్రార్థనే బిడ్డకి ముఖ్యమమ్మా, మీరే ప్రార్థించండి, ప్రతి క్షణము మీరే ప్రార్థిస్తూ ఉంటుంటేనే బిడ్డ స్వస్థతను పొందుకుంటుంది, మీ ప్రార్థనే ఇప్పుడు బిడ్డకి అవసరమని మమ్మల్ని గద్దించారండి. ఆ రోజు నుండి ఇప్పటికీ కూడా ఆ బిడ్డకి చిన్న నొప్పి అయినా బాధ అయినా మేమే ప్రార్థిస్తాం, కానీ ఏ రోజు మేము ఆత్మీయ తండ్రికి ప్రార్థించమని అడగలేదండి. ఎక్కువ బాధ వచ్చి మేము చేసిన తట్టుకోలేకపోతుంది అనుకున్న సమయంలోనే ప్రార్థించుకోవడానికి ఫోన్ చేశాం, కానీ ప్రతి క్షణము మేమే ప్రార్థిస్తూ ఉండేవాళ్ళమండి. అప్పుడు అనుకున్నాను, తల్లిదండ్రులుగా మేము చేయాల్సింది వారికి ప్రార్థన ఒకటే, మేము ఎంత సంపాదించినా వ్యర్థమే, వారి గురించి ప్రార్థన చేస్తేనే వారికి ఆ ప్రార్థనే వారికి అవసరత అనుకుని మేము ప్రతిదినము ప్రార్థిస్తూ ఉండేవాళ్ళమండి. అలాంటి టైంలో బుడ్డమ్మకి అనాసలని ఏదేదో అని చెప్పారు. ఆ సమయంలో కూడా అమ్మగారికి ఫోన్ చేసి, అమ్మ ఇలా అంటున్నారంటే, ఏం కాదమ్మా మీరు వాడండి మందులని ప్రార్థన చేశారండి. అమ్మగారు అమెరికాలో ఉన్నా కానీ అమ్మగారిని కూడా చాలా విసిగించేశానండి నేను. ఇలా అన్నీ తగ్గిపోయినాయి అనుకుని సంతోషపడిన స్థితిలో మొన్న రీసెంట్గా మంగళవారం రోజు బాగానే ఆడుకుంటుందండి, చాలా సంతోషంగా ఆడుకుంటుంది, అందరినీ పలకరిస్తుంది, ఆడుతుంది, దాని సంతోషానికి హద్దులుండవండి. అలాంటిది మంగళవారం పొద్దున్న నుంచి కొంచెంగా ఏడుస్తుంటే మా అక్క, బుడ్డమ్మ ఎందుకో ఏడుస్తుందిరా, నేను ఎంత కొట్టినా ఏడ్చేది కాదు, ఎందుకో ఏడుస్తుందిరా అందని. ఏమో అక్క జలుబు చేస్తుంటుంది అందుకే ఏడుస్తుందేమో, ఇప్పటి వరకు ఆడుకుంది అనుకున్నామండి. ఇంకా సాయంత్రం స్నానం చేయించగానే బాగా ఏడుస్తుంది, చేతుల మీద ఆగట్లేదు. ఇంకేమన్నా వాళ్ళ నాన్న నేను కలిసి హాస్పిటల్కి తీసుకెళ్తే అంతా బాగానే ఉంది అని చెప్పారండి. పొట్ట పట్టుకుని నొక్కినా కానీ చాలా మెత్తగా మృదువుగా ఉందని చెప్పాడు. అది ఆయన అంతా చెప్పి ఇంకా వాళ్ళు ఏడ్చేది, జలుబు చేస్తేనో జ్వరం వస్తేనో ఏడుస్తారు, కడుపుల నొప్పి వల్లే ఏడుస్తారు, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదండి అని మందులు రాశారు, ఒకవేళ ఇంకా ఇబ్బంది పెడితే మళ్ళీ తీసుకురండి అని చెప్పారండి. మేము అట్లానే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాము. ఈలోగా మా నాన్న వాళ్ళు ఊరెళ్ళి వచ్చారు. తర్వాత నేను ఇంకా పిల్లను పొడికి పెట్టేసి ఇంకా అన్నం తినేసి పడుకుందాం అనేసి బుడ్డమ్మను పడుకోబెట్టి ప్రార్థన చేసుకున్నానండి. ప్రార్థన చేసుకుని ఇక పడుకుందామని పిల్ల దగ్గరికి వెళ్ళి పడుకున్నానండి. పడుకుని ఇట్లా పడుకున్నాను అంతే, బుడ్డమ్మ ఎమ్మడినే ఉలుక్కుపడి ఇలా లేచిందండి. ఇలా లేవంగానే నేను నాకు తెలిసి నేను లెగిసి బుడ్డమ్మని చూస్తే ముఖమంతా ఒలా పెట్టేసి ముఖమంతా బిగదీసుకుని గట్టిగా ఏడ్చిందండి. ఆ పిల్లని నేను ఎత్తుకుంటే ఆ పిల్లలో ప్రాణం లేదండి, ఏలకలు పడిపోతుంది, కళ్ళు తేలేసేసింది. ఆ పిల్ల జీవితం అయిపోయింది, నా చేతుల్లోనే అయిపోయిందని భయం వేసిందండి. అప్పటికి అమ్మ ప్రార్థన చేసుకుంటుంటే అమ్మ అని గట్టిగా అరవగానే అమ్మ పరిగెట్టుకొచ్చుకుని బుడ్డమ్మ పట్టుకుంటే ఇట్లా తలకాయ వేలాడేసి
నాకు కంట్రోల్ అవ్వట్లేదండి. నాకు మొదటిగా నా ఆత్మీయ తండ్రి గారే గుర్తొచ్చారు. నేనేమంటే ఆత్మీయ తండ్రి గారికి ఫోన్ చేసి, బిడ్డకి ఇలా జరిగిందయ్యా, నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, ప్రార్థన చేయండి అని చెప్పంగానే చుట్టాలు ఎవరన్నా వచ్చారమ్మా అని అడిగారండి. మా ఇంటికి ఎవరో చుట్టాలు రాలేదయ్యా. అమ్మోళ్ళే ఒక 2 గంటలు అయింది వచ్చి, అప్పటి నుంచి అమ్మోళ్ళతో కూడా బాగానే ఆడింది అయ్యారండి అని చెప్పాను. బిడ్డ దగ్గర ఫోన్ పెట్టామని ప్రార్థన చేస్తానని అన్నారు. అమ్మాయి దగ్గర ఫోన్ పెడితే ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసిన కొంచెం రిలీఫ్ అయింది. మళ్ళీ ఏమన్నా ఏడుస్తూ ఉంది. నేను అమ్మ ప్రార్థన చేస్తూ ఉన్నామండి. మళ్ళీ ఆత్మీయ తండ్రి గారు ఫోన్ చేసి, అమ్మ నాకు దర్శనంలో పొట్టే చూపిస్తుందమ్మా, పొట్ట చుట్టూనే సాతాను ఏలబడి చేస్తుందమ్మా, ఆ పొట్టకి ప్రేయర్ ఆయిల్ రాయండి అమ్మా అనగానే ఆ పొట్ట పట్టుకుంటే ఎంత గట్టిగా ఉందంటే, నేను 2 అవర్స్ ముందే నేను హాస్పిటల్కి తీసుకెళ్తే ఏ ప్రాబ్లం లేదన్నారండి. 2 అవర్స్ తర్వాత ఆ పొట్ట చూస్తే గట్టిగా రాయిలా అయిపోయిందండి. ఆ పొట్ట మీద ప్రేయర్ ఆయిల్ రాయంగానే గట్టిగా ఏడ్చి స్పృహ తప్పిపోయి అలాగే పడుకునిపోయిందండి. వాళ్ళ నా బిడ్డ అయిపోయింది అనుకున్నానండి. ఆ రోజు ఆఖరి స్థితి అనుకున్నానండి. నేను ఆత్మీయ తండ్రి గారి ప్రార్థన బలం వలనే ఆ రోజు నా బిడ్డ నా చేతులకు వచ్చిందండి. ఆ రోజు తండ్రి గారు ప్రార్థించకపోతే నా బిడ్డ అయిపోయేదండి. ఆ రోజు నాకు ఏ డాక్టర్ గుర్తు రాలేదు, నా తండ్రే గుర్తొచ్చాడండి. నా ఆత్మీయ తండ్రికి ప్రార్థన ఫోన్ చేస్తే స్వస్థత వస్తుందని ఆశతో ఫోన్ చేశానండి. దేవుడు అనుకోని రీతిగా ఆత్మీయ తండ్రి గారి ప్రార్థన వల్ల బిడ్డ ఎంతగానో స్వస్థ పొందిందండి. తర్వాత అంతా బాగానే ఆడుకుందండి. నెక్స్ట్ డే అమ్మగారు ఫోన్ చేసి అడిగారు, ఎలా ఉందమ్మ అంటే బాగానే ఉందండి అని చెప్పానండి. తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత మొన్న గురువారం రోజు కూడా బాగానే ఆడుకుందండి. తర్వాత మా హస్బెండ్ నేను ఒక చిన్న డిస్కషన్ చేసుకున్నాము. నెక్స్ట్ వీక్ తంది అన్న ప్రశ్నని డిస్కషన్ చేసుకున్నాము. మా అత్త వాళ్ళు ఏంటంటే లోకానుసారంగా చేద్దామని, అంటే వాళ్ళు ఆర్సీఎం చర్చి వాళ్ళు అక్కడ చేసుకుందాం అన్నట్టున్నారు. మేమేమో ఇక్కడ చేసుకోవాలని అనుకుంటున్నాము. ఈ డిస్కషన్లోనే ఆ బిడ్డ ఎమ్మడినే గట్టిగా ఏడ్చుకుంటూ ఉలుక్కుపడి లేచిందండి. మాకు అప్పుడు ఏంటో అర్థం కాలేదండి, ఎందుకు ఏడ్చిందో. మేము డిస్కషన్ చేసుకుంది కూడా తన కోసమే అనుకున్నామండి. కానీ తర్వాత నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఒకటి తెలిసిందండి. తన అన్న ప్రశ్న లోకానుసారంగా చేయకూడదని ఒకటి తెలిసిందండి. ఆ రోజు నేను ఒక తీర్మానం తీసుకున్నాను, ఈ సన్నిధిలో తప్ప నేను ఎక్కడ అన్నప్రాశం చేయనయ్యా. నా బిడ్డ ఇప్పుడు సంతోషంగా ఏడవకుండా కంట్రోల్ అయి పడుకుంది అంటే నేను ఇక్కడే చేస్తాను, నేను ఎక్కడ చేయను అని వాగ్దానం తీసుకున్న 5 నిమిషాల్లోనే పడుకుందండి. ప్రశాంతంగా పడుకుంది. తెల్లారి పొద్దున్నే నేను ఇంటికి సన్నిధిలోనే పడుకున్నానండి. మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా కూడా తను లేవలేదండి, ఏడిపించలేదు. అదేవిధంగా ఆ రోజు కూడా తండ్రి గారు నన్ను గద్దించారు, అమ్మ మీరు ఒక తీర్మానంతో ముందుకెళ్ళండి అమ్మ, ఎందుకు ఈ సాతాను మిమ్మల్ని వెంబడిస్తుందో ఒక్కసారి తీర్మానం తీసుకోండి అని మమ్మల్ని వాక్యము చెప్పి గద్దించారండి. ఆ వాక్యము ద్వారా మేము బలపడి వాక్యానుసారంగా నడవాలని తీర్మానం తీసుకుని, ఆ వాక్యం చెప్పిన విధంగా నడవాలని మేము తీర్మానం తీసుకుని ప్రార్థించుకున్నామండి. ఆ రోజు నుండి కూడా బుడ్డమ్మ ఏ రోజు ఆడవలేదండి, చాలా సంతోషంగా ఆడుకుంటుంది. కానీ నేను ఇక్కడ నమ్మినది కనిపించని దేవుడు యేసయ్య అయితే, కనిపించే దేవుడు నాకు ఆత్మీయ తండ్రి గారేనండి. నా బిడ్డ నా చేతికి వచ్చిందండి, నా ఆత్మీయ తండ్రి వల్ల నేను ఇక్కడికి ఉన్నానండి. ఇంకొకటి, నేను ఈ సన్నిధికి చాలా దూరం అయిపోయానండి. వివాహం జరగకముందు ఎప్పుడూ సన్నిధిలోనే ఏదో ఒక పనిలో ఉండేదానండి. మ్యారేజ్ అయింది, కష్టాలన్నీ పోయినాయి అని లోకానుసారంగా నా పనుల్లో ఉండి నేను సన్నిధిని చాలా నెగ్లెక్ట్ చేశానండి. దానివల్లనే నా బిడ్డ ఇంత శోధన, ఇంత బాధ అనుభవిస్తుందని నేను గ్రహిస్తున్నానండి. మరి ముఖ్యంగా మీరందరూ కూడా ఒక్కటే గమనించండి, సన్నిధికి ఎంత దగ్గరగా ఉంటామో
మనం అంత సంతోషంగా ఉంటామండి. ఆత్మీయ తల్లిదండ్రులు పరిచర్యలో ఉండండి అనేది అది మన మంచి కోసమేనండి. వాళ్ళ పనులేవో జరుగుతాయని చెప్పట్లేదండి, మన మంచి కోసమే చెబుతున్నారని. ఆ మాట ప్రతి ఒక్కరు గమనించి సన్నిధికి దగ్గరగా ఉండాలని నా హృదయపూర్వకంగా అడుగుచున్నాను. నా బిడ్డ కోసం, మా కోసం, మా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థించాలని హృదయపూర్వకంగా అడుగుతున్నాను. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.